గురుకులాల్లో గౌరవ దోపిడీ అట. సెక్రటరీ నుంచి కింది దాకా లక్షల్లో స్వాహా. 10 ఏళ్లకు పైగా సాగుతున్న అక్రమాల పరంపర. ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యాలయంలో అవినీతి భాగోతం. వాస్తవంగా ఇప్పుడు గురుకులాల్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి. వీటిల్లో నాణ్యమైనటువంటి ఆహారం లేక తిని నాణ్యత లేనటువంటి ఆహారం తిని కూడా చాలా మంది స్టూడెంట్స్ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఆసుపత్రుల పాలైన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు జరుగుతూ ఉంది. ఏందైనా ఆరాధిస్తే మొత్తం అవినీతిమయమే ఉన్నది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఇప్పుడు ప్రక్షాళన చేయాలి. గురుకులాలకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్షాళన ఇస్తే అన్ని బాగుంటాయి. సో ఇప్పుడు ఎఫిషియంట్ ఆఫ్ సెక్రటరీ కనుక పెడితే ఫీల్డ్ విజిట్ చేస్తాడు. ఫీల్డ్ విజిట్ చేయడం ద్వారా ఈరోజు ఆయనకు అన్ని సంబంధించినటువంటి బాధ్యతలు ఇస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మరి అరకొర బాధ్యతలు ఇస్తారా, మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో కరప్షన్ జరిగి దానివల్ల నాణ్యమైనటువంటి ఆహారం తినకపోవడం వల్ల, లేకపోతే కల్తీ ఆహారం తినడం వల్ల, లేకపోతే బూజు పట్టినటువంటి అన్నం తినడం వల్ల, లేకపోతే పాడైపోయినట్టు కూరగాయలు తినడం వల్ల ఈరోజు విద్యార్థులందరూ కూడా ఆసుపత్రుల పాలై చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో దీనిపైన రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకుంటాడా, కేవలం పేపర్ వర్క్ పరిమితమా చూడాలి. పేద పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందించాల్సినటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఉన్నత అధికారులు దోపిడీకి అడ్డగా మారింది. నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా చేసే పనికి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్మక్కై పేద పిల్లలు చెల్లించేటువంటి ప్రవేశ పరీక్ష ఫీజులను గౌరవ వేతనం పేరుతో అక్రమంగా పంచుకున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో లక్షల ఖాతాలు వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోందట. గడిచిన 10 ఏళ్లకు పైగా ఈ గౌరవ వేతనాల దందా నిరాటంకంగా కొనసాగుతున్నా ఏ ఆడిట్లో బయటికి రాకపోవడం విచిత్రం. హైదరాబాద్లోని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యాలయంలో సాగుతుంది అక్రమాల పరంపర. సో ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి, లేకపోతే గురుకులాలకు సంబంధించినటువంటి అయితే సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ అవుతుందో ఆ సొసైటీ ఆఫీసు వేదికగానే లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే ఇప్పుడు పిల్లలకు నాణ్యమైనటువంటి ఆహారం ఎట్లా అందిస్తారు, నాణ్యమైనటువంటి విద్య ఎట్లా అందిస్తారు, నాణ్యమైనటువంటి టీచింగ్ స్టాఫ్ ఎట్లా అందిస్తారు? సో ఇది జరుగుతున్నది దందా. సో రాష్ట్రంలోని టీజీఎస్, డబ్ల్యూఆర్, ఈఐఎస్ అంటే ఇవన్నీ సంస్థలు ఏవైతున్నాయో 5వ తరగతిలో ప్రవేశంతో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీలు నింపడానికి ఏటా టీజీసెట్ ప్రవేశ పరీక్షను సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ నిర్వహిస్తుంది. పరీక్ష రాయడానికి ప్రతి విద్యార్థి 100 రూపాయలు చెల్లిస్తారట. సో ఈ 100 రూపాయలు చెల్లించినటువంటి దీన్ని ఎట్లా అడ్జస్తున్నారో ఒకసారి చూద్దాం. ఒకసారి దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల నుంచి 2 కోట్ల వరకు పరీక్ష రుసుము వసూలవుతుంది. ఇలా సమకూరినటువంటి డబ్బును పరీక్ష నిర్వహణకు వాడుకోగా మిగిలిన సొమ్మును విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించాల్సి ఉంది. కానీ పరీక్ష నిర్వహిస్తున్నాం కదా అని మిగిలిన డబ్బులను ఎస్సీ గురుకులాల సొసైటీ ప్రధాన కార్యాలయంలోని ఐఏఎస్ స్థాయి అధికారి సెక్రటరీ నుంచి లైబ్రరీ వరకు పంపకాలు చేసుకున్నారట. సో చూడండి, 100 రూపాయలు ఈ యొక్క గురుకులాలకు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష ఏదో 100 రూపాయలు తీసుకుంటారు. సో ఇప్పుడు 2 లక్షల మంది రాస్తే 2 కోట్ల రూపాయలు అవుతాయట. సో 2 కోట్ల రూపాయలు ఈ సొసైటీలోకి పడిన తర్వాత వీటిని ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులన్నిటి కూడా ఐఏఎస్ స్థాయి నుంచి లైబ్రరీ వరకు కూడా అందరూ పంచుకుంటారట. సో ఇంత దారుణంగా ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా చేసే పనికి అదనపు జీతాలు తీసుకోకూడదు. కానీ గురుకులాల ప్రధాన కార్యాలయంలో మాత్రం అకాడమిక్ సెక్షన్ సిబ్బంది, పాఠశాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చే సిబ్బంది తమ రెగ్యులర్ విధులకు ఆటంకం కలగకుండా కార్యాలయాల పనివేళల తర్వాత కూడా రాత్రి సమయాలను సాధారణ సెలవు దినాల్లోనూ ఈ పరీక్ష కోసం కష్టపడ్డామనే సాకులతో పరీక్షల ఫీజుల రూపంలో వచ్చిన ప్రజాధనాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకులాల సొసైటీలో సమన్వయంతో నిర్వహించిన ఈ భారీ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఈ గౌరవ వేతనాన్ని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైందంటూ చూస్తున్నాం. సో 7 ఏళ్ళలో భారీగా పెరిగినటువంటి పంపకాలట. సో గత 7 ఏళ్ళ నుంచి భారీగా పెరుగుతున్నాయి. ఇక నాణ్యమైనటువంటి విద్య ఏమందిస్తారు, నాణ్యమైనటువంటి ఆహారం ఏమందిస్తారు, ఇంత జరుగుతూ ఉంది. సో మరి దీనిపైన రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటా, లేకపోతే ఇట్నే కంటిన్యూ చేసి విద్యను సంకనాకిస్తారా చూడాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి కదా. సో విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఇంత పెద్ద న్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.